ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అయిపోయింది. ఇప్పటికే కేబినెట్ లో 2 పోస్టులు, ఇంకా కొన్ని నామినేటెడ్ పదవులు, పార్టీ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఆ పదవుల కోసం హస్తం పార్టీ లీడర్లు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ న్యూ ఇయర్ లో పదవులు కట్టబెట్టబోతోందట కాంగ్రెస్ అధిష్టానం. ఇక వాయిదాలు లేవు, ఆలస్యం చేస్తే బాగోదు అంటూ మున్సిపల్ ఎన్నికల్లోపే అన్ని పోస్టులు ఫిలప్ చేయాలని భావిస్తున్నారట కాంగ్రెస్ పెద్దలు. కొత్త ఏడాదిలో ఆశావహుల ఆశలు నెరవేరేనా? నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులు భర్తీ చేయనున్నారా? పదవుల పంపకానికి హైకమాండ్ ముహూర్తం ఫిక్స్ చేసిందా? సంక్రాంతి తరువాత నేతలకు తీపి కబురు అందబోతోందా? తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఏడాది, కొత్త జోష్ రానుందట. న్యూ ఇయర్ లో పదవుల పంపకం ఆల్మోస్ట్ పూర్తి చేయాలని భావిస్తున్నారట. పార్టీ అధికారంలోకొచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మిగిలిన కార్పొరేషన్ పదవులను భర్తీ చేయాలని డిసైడ్ అయ్యారట. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా భర్తీ చేయాలని అనుకుంటున్నారట. కొత్త ఏడాదిలో సంక్రాంతి తరువాత పదవులను భర్తీ చేసేందుకు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారట. ప్రభుత్వంలోని కార్పొరేషన్ పదవులతో పాటు పార్టీలో పెండింగ్ లో ఉన్న పదవులను కూడా ఫిలప్ చేయబోతున్నారట. పార్టీ అధికారంలోకొచ్చి ఇప్పటికే 2 ఏళ్లు పూర్తి కావడంతో నామినేటెడ్ పదవుల కోసం చాలా మంది నేతలు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. పెద్ద ఎత్తున ఆశావహులు పదవుల కోసం లాబియింగ్ చేస్తుండటంతో ఎంపిక క్లిష్టంగా మారిందట. పార్టీ కోసం పనిచేసిన వాళ్లు, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారట. ఈ విషయంలో ముందుగా కొన్ని ఎంపిక చేసిన పదవులను భర్తీ చేయాలని అనుకుంటున్నారట. సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నామినేటెడ్ పోస్టులపై కసరత్తు చేశారు. ఇప్పటికే 38 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. ఇంకా 40 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయి. వీటిలో మొదటగా 17 కార్పొరేషన్లను భర్తీ చేయాలని నిర్ణయించారు. కులాల వారీగా ఉన్న కార్పొరేషన్లను ఫిలప్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ పదవుల ఎంపిక కూడా పూర్తయిందట. ఆయా కులాల కార్పొరేషన్ల విషయంలో పార్టీ, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతల నుంచి అభిప్రాయం తీసుకుని డిసైడ్ చేశారట. కులాల కార్పొరేషన్లతో పాటు మరో 5 కేబినెట్ ర్యాంకు ఉన్న కార్పొరేషన్లను కూడా భర్తీ చేయనున్నారట. కేబినెట్ ర్యాంకు ఉన్న కార్పొరేషన్లను ఎమ్మెల్యేలకు, మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వారికి ఇవ్వనున్నారట. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ల పోస్టులను కూడా భర్తీ చేస్తారట. డైరెక్టర్ల పోస్టుల కోసం ప్రతి నియోజకవర్గం నుంచి 2 వ్యక్తులను ఎంపిక చేశారు. సెలెక్ట్ అయిన నేతలందరికీ సంక్రాంతి తరువాత తీపి కబురు అందబోతోందట. ఇక పార్టీలో కూడా పదవుల పందేరం కొనసాగుతోంది. ఇప్పటికే పొలిటికల్ అఫైర్స్ కమిటీ, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ, డీసీసీల వంటి పోస్టులను భర్తీ చేశారు. ఇక మిగిలిన వర్కింగ్ ప్రెసిడెంట్లు, పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ల నియామకాలు పెండింగ్ లో ఉన్నాయి. వీటిని సంక్రాంతి తరువాత భర్తీ చేస్తారట. ప్రస్తుతం జిల్లా కమిటీలు, మండల అధ్యక్షుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. ఇది పూర్తి చేసిన తరువాత రాష్ట్ర కమిటీలను భర్తీ చేస్తారట. ఎట్టకేలకు పవర్లోకొచ్చి 2 ఏళ్లు అయిపోవడంతో అన్ని పదవుల భర్తీపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. సంక్రాంతి తరువాత నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీ పదవులను భర్తీ చేసేందుకు కసరత్తు పూర్తి చేశారు. వీటితో పాటు పెండింగ్ లో ఉన్న కేబినెట్ విస్తరణ కూడా జరగనుందట. కేబినెట్ లో పెండింగ్ లో ఉన్న 2 పదవులతో పాటు శాఖల ప్రక్షాళన ఉంటుందని అంటున్నారు. పదవులు దక్కే నేతలెవరనేది చూడాలి మరి.